హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నానండి. గోంగూర ఎండు రొయ్యల కూర చేయబోతున్నాను ఈరోజు. ఎండు రొయ్యలు తీసుకున్నాను, మడప రొయ్యలు అని కూడా అంటారు వాటిని దోరగా వేయించేసుకొని అట్లా చాటలో వేసి చెరిగామంటే వాటికున్న డస్ట్, ముక్కులు, తలలు అంతా విరిగిపోతాయి. చేత్తో కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. తలలంతా శుభ్రం చేసేసుకొని తోక దగ్గర కొంచెం అట్లా తుంచేసుకుంటే నీట్గా తయారైపోయి కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్లోకి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసాను. దాని తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి వేసాను. ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, చాలా ఘాటుగా ఉన్నాయి ఆ పచ్చిమిర్చి, అందుకే 2 వేసాను. కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ అయితే సరిపోతుంది. కరివేపాకు ఫ్లేవర్ లేకపోతే కర్రీస్ అంత బాగుండవు, కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలు చాలా స్మెల్ ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం తగ్గించడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. అది నిదానంగా ఫ్రై అయిపోయిన తర్వాత టమోటాలు, ఒక 3 టమోటా వేసాను. బాగా పండు మాగిన టమోటాలు అయితే బాగుంటాయి ఇగురుకి. ఇప్పుడు టమోటా తొందరగా మగ్గడానికి ఉప్పు వేసాను. తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుంటాం. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత పసుపు కూడా వేసేసి అది బాగా కొంచెం కలుపుకొని బాగా అట్లా కలిపేసుకొని ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించామంటే అంతా టమోటాలు మెత్తబడిపోతాయి అన్నమాట. టమోటాలు తొక్కలుగా ఉంటే బాగుండదు, అది బాగా మెత్తగా మగ్గాలి. చూడండి, చూసాను 5 మినిట్స్ తర్వాత టమోటా అనేది ఆ గరిటెతో అట్లా ప్రెస్ చేసామంటే బాగా మెత్తగా గుత్తంగా తయారైపోతుంది. ఇప్పుడు దాంట్లోకి రుచికి సరిపడా కారము, మా ఇంట్లో అయితే 3 స్పూన్స్. ఇప్పుడు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి 3.5 స్పూన్ వేసాను. ఇప్పుడు అది అట్లా ఒకసారి కలిపేసుకొని చూడండి, టమోటాలు మెత్తబడి బాగా ఇగురులాగా తయారయ్యాయి. ఇప్పుడు గోంగూరని బాగా వాష్ చేసి పెట్టేశాను. ఒక 2 కట్టలు తీసుకున్నాను. గోంగూర మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కర్రీ అంతా గోంగూరకు పడేటట్టు కలుపుకొని ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకున్నామంటే గోంగూర అనేది దగ్గర పడిపోతుంది, ఆకులన్నీ బాగా ఉడికిపోతాయి. ఒక టీ గ్లాస్ నీళ్ళు అట్లా పైన చల్లేసి మూత పెట్టేసామంటే బాగా మనకి గోంగూర అనేది మెత్తగా ఉడికిపోతుంది. అట్లాగే టమోటాలు ఇంకా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు వేపి పక్కన పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలండి. చూడండి, వాటి తలలు అన్నీ క్లీన్ చేసేసరికి ఒక చిన్న బౌల్ నిండా వచ్చాయి, అంతే. బౌల్ నిండా కూడా రాలేదు. లేటు పని. ఆ రొయ్యలంతా క్లీన్ చేసేసరికి అబ్బా నా పని అయిపోయింది ఈరోజు. అసలు క్లీన్ చేసి వేసేసాను రొయ్యలు. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది, చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. చప్పగా ఉంటే అసలు తినలేము. ఇప్పుడు రొయ్యలు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకున్నామంటే మాడు వాసన రాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఒక రొయ్యలు వేసిన తర్వాత ఒక 8-10 మినిట్స్ మూత పెట్టేసామంటే రొయ్యలు, గోంగూర బాగా ఉడికిపోతాయి మెత్తగా. 2 రొయ్యలు కూడా ఆ టేస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, పులుపు కారం అంతా. చూడండి, బాగా గుత్తంగా ఇగురులాగా తయారయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరని అట్లా తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా నా వీడియో? బాయ్.